వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో రొయ్యలు పచ్చిశనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో చూసే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. రొయ్యలు పచ్చిశనగపప్పు కూర చేసుకోవడానికి ముందుగా పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. అలాగే రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకోవాలి. 2 ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం రొయ్యలకి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. రొయ్యల్లోని వాటర్ అంతా ఇలా బయటికి రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన పచ్చిపప్పుని అలాగే 2 పెద్ద సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమోటాలన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని మొత్తం కూర అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా కర్రీ పైన ఆయిల్ అనేది తేలుతుంది. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా స్పైసీగా ఉండే రొయ్యలు పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయింది. రెసిపీ చూసారు కదా, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.